మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. దేవి దుర్గమ్మ, శ్రీదేవి దుర్గమ్మ, దేవి దుర్గమ్మ, శ్రీదేవి దుర్గమ్మ. నమస్కారం అమ్మా. నమస్తే తల్లి. అమ్మ, ఇవాళ 3వ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తారు కదమ్మా. అసలు అన్నపూర్ణ, కాశీలో అన్నపూర్ణమ్మని చూస్తే 2 కళ్ళు సరిపోవు. కానీ చరాచర జీవరాశులన్నిటికీ కూడా సకాలంలో అన్నాన్ని ప్రసాదించే అన్నపూర్ణాదేవిని ఈ రోజు ఏ విధంగా మనం కొలవాలి, అలానే అన్నపూర్ణాదేవి యొక్క ఆవిర్భావం ఏ విధంగా జరిగింది, దాని వెనకున్న కథ ఏంటో తెలుసుకోవాలన్నమ్మా. ఆవిర్భావం కాదు కానీ ఆవిడికి సంబంధించిన కథ అయితే చెప్తా. సరే. అదే. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీమాత్రే నమః. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్ధూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాళేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ అని జగద్గురు శంకరాచార్యులు అమ్మవారిని ప్రార్థన చేశారు. ఆవిడ అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే అని ఆవిడ్ని మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. ఎందుకు ఆవిడ్ని భిక్ష ఎందుకు అడుగుతున్నారు? జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి. జ్ఞానము వైరాగ్యము అనేటటువంటివి రెండూ నాకు సిద్ధించటానికి భిక్షనివ్వమ్మా అని అడగడం. మామూలుగా కడుపు నిండడానికి అన్నం పెట్టమని అడిగేటటువంటి అన్నపూర్ణ మాత్రమే కాదు, జ్ఞానము వైరాగ్యము అనేటటువంటి వాటిని భిక్షగా తనకి ప్రసాదించమన్నటువంటిది. అటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి తల్లి అన్నపూర్ణ. ఈ అన్నపూర్ణ మనకి కాశీలో కనపడుతూ ఉంటుంది. ఆవిడ యొక్క ఆలయం మనకి అక్కడ ఉంటుంది. నిత్యాన్నదానం జరుగుతూనే ఉంటుంది. కడుపు నిండితే కదమ్మా ఎవరికైనా శరీర పోషణ జరిగేది. శరీర పోషణ జరిగినప్పుడే మనసు కూడా తృప్తిగా ఉండేది. మనసు తృప్తిగా ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా చేయగలిగేది. ఎందుకు ఆవిడ్ని జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి అని ఎందుకు అడిగారు? జ్ఞానము వైరాగ్యం ఇవ్వమని ఎందుకు అడిగారు? ఆవిడని అన్నం పెట్టమని అడిగే సందర్భంలో అంటే మనం తినేటటువంటి ఆహారంలో 6వ వంతు మనసుగా మారుతుంది. మనం ఎటువంటి ఆహారం తీసుకుంటామో దానికి సంబంధించినటువంటి ఆలోచనలు వస్తాయి, అటువంటి స్వభావం వస్తుంది. అమ్మా నీ చేత్తో మాకు అన్నం గనక పెట్టినట్టయితే మాకు జ్ఞానం వచ్చి తద్వారా వైరాగ్యం వస్తుంది, అందుకని మాకు నీ చేతి భిక్ష కావాలి అని అమ్మవారిని ప్రార్థించటం మనకు కనపడుతూ ఉంటుంది. మామూలుగా అన్నం అనలేదు ఆవిడ, ఏమన్నాం? అన్నపూర్ణ అన్నం. కడుపు నిండా అన్నం పెట్టేది, నిండుగా అన్నాన్ని ఇచ్చేటటువంటి తల్లి. ఎంత నిండుగా అంటే శరీరంలో ఉండే అన్ని కోశాలు నిండేటట్టుగా అన్నం ఇచ్చేటటువంటి తల్లి, అన్ని కోశాలకి పరితృప్తి కలిగించేటటువంటి తల్లి. ఈ తల్లికి సంబంధించినటువంటిది కాశీ అన్నపూర్ణకి సంబంధించి మీరు కథ ఒకటి అడిగారు కదా, ఒక చిన్న కథ ఉంటుంది కాశీలో. ఒకసారి వ్యాసుడు అక్కడే ఉండేవాడు ఎప్పుడూను. ఒకసారి వ్యాసుడిని పరీక్షిద్దామని చెప్పి 7 రోజుల పాటు అన్నం దొరకకుండా చేశారు. కాశీలో ప్రతిరోజు అన్నపూర్ణాదేవి మధ్యాహ్న సమయంలో కుతపకాలం అనే పదం వాడతారు. అంటే సూర్యుడు సరిగ్గా నడినెత్తికి వచ్చేటటువంటి సమయంలో బంగారు పాత్రతో అన్నం వడ్డించడానికి సిద్ధంగా ఉంటుంది చెలికత్తెలందరూ తన చుట్టుపక్కల ఉండేటట్టుగా. అంచేత కాశీలో ఎప్పుడూ ఎవరు అన్నము అని అడగరు, అడగాల్సిన అవసరం లేకుండా అన్నం పెడుతూ ఉంటుంది. మధ్యాహ్నం అయ్యేటప్పటికీ అన్నం అసలు వితరణ జరుగుతూనే ఉంది. ఈ రోజు కూడా అలాగే జరుగుతూ ఉంది. గమ్మత్తుగా అన్నం అంటే తినే ఆహారం అని మనకు అర్థం, ఏది తింటామో అది అన్నం. కానీ మనకి దక్షిణాత్యులకి అర్థం ఏమిటి? అన్నం అంటే వరన్నమే. ఇదే అన్నం మీకు కాశీలో కనపడుతుంది. మిగిలిన ఉత్తర దేశాల్లో ఎక్కడా మీకు వరన్నం కనపడదు, బియ్యంతో వండిన అన్నం కదా. ఒక కాశీలో మాత్రం మరి ఏమిటో తెలియదు, వరన్నమే మనకి బాగా కనపడుతూ ఉంటుంది, అమ్మవారు వడ్డిస్తూ ఉంటుంది అంటారు. ఈనాటికి కూడా అటువంటి అన్నం మధ్యాహ్న సమయం అయ్యేటప్పటికీ అలా ప్రవహిస్తూనే ఉంటుంది ఆహారం. అటువంటి కాశీలో 7 రోజుల పాటు వ్యాసుడికి అన్నం దొరకల. అన్నం దొరకకపోతే 7వ రోజు ఆయనకి కళ్ళు చీకట్లు కమ్మాయిట.
చక్షులు రెండును చిమ్మ చీకుటలుగాన్ భిక్షాపాత్రం హట్టంబునైన వైచినన్ అన్నాడు. ఆయనకి ఎంత కోపం వచ్చిందంటే ఆ కోపంతో అన్నం దొరకలేదని తనతో పాటు తన శిష్యులు ఉన్నారు, వాళ్ళకు కూడా దొరకల. అందుకని ఆ భిక్షాపాత్ర దారిలో ఉన్నటువంటి రాతి మీద వేసి కొట్టాట. కొట్టేటప్పటికి కొట్టేసి ఊరుకున్నాడా, చేతిలో నీళ్లు తీసుకుని కాశీని శపించాలనుకున్నాడు. మాభూ త్రైపురుషి విద్య, మాభూ త్రైపురుషంధనం, మాభూ త్రైపురుషే ముక్తి, కాశ్యాం నివసతాం సదా అని 3 తరాల వరకు కూడా కాశీలో నివసించే వాళ్ళకి విద్య గాని మోక్షం గాని ఉండదు అని శపించబోయాడు. ధనం ఏమి ఉండవని శపించుదామని ఇలా నీళ్లు తీసుకున్నాడు, కానీ చెయ్యి కదల్లా. కాశీని శపిస్తే శివుడు ఊరుకుంటాడా, చెయ్యి అలా ఉండిపోయింది. అప్పుడు ఒక ఆవిడ పిలిచిందిట, తిలతండుల న్యాయంతో, అంటే జుట్టు సగం తెలుపు సగం నలుపు ఉండి అలా ఉన్నటువంటి జుట్లు, అంటే అక్కడక్కడ నరసిన వెంట్రుకలతో, ఓ 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఉంటాయేమో ఆవిడికి అంటాడు అని పిలిచి వీణానిక్వాణం లాగా ఉన్నటువంటి గొంతుతో చెయ్యి పెట్టి ఓ సమ్య వివరా రమ్మని పిలిచే, రమ్మంది. వచ్చి భోజన భిక్షకి రమ్మంది. అంటే పెళ్ళా కొన్న కథాన నేనొకడనే భిక్షానకం వత్తునో ఎల్లం శిష్యుల గుంచు వత్తునో నిజంబేర్పాటుగా చెప్పుమా అన్నాడు. బాగా ఆకలిగా ఉంది కదా, నేను ఒక్కడనే రానా, నా శిష్యులను కూడా తీసుకురానా అని అడిగట. అంటే శిష్యుల మీద ఎంత ప్రేమో చూడండి. అందరూ రమ్మంది, వచ్చాడు. స్నానం చేసి వెళ్ళిరానైనా స్నానం చేయండి గంగలో అంది. అంటే రోజుకు 6 సార్లు స్నానం చేయాలి వాళ్ళు, ఇంకా 3 సార్లు ప్రధానంగా చెయ్యాలి, ఇంకా మధ్యలో కూడా చేస్తారు. ఇలా త్రిశ్రవణ స్నానం అంటారు, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం. అలా స్నానం చేయడానికి వెళ్ళి శిష్యుల్ని తీసుకొచ్చాడు. కానీ ఇంటికి వచ్చేటప్పటికి ఏముంది అక్కడ, ఏదీ లేదు. ఎక్కడ వండిన గాని వంట చేసిన లక్షణాలు గాని వాసనలు గాని పొగపు వాసనయు ఏమీ, వండిన పులుపు ఏమీ లేదుట. లేకపోతే ఏమిటి, వాళ్ళ కూడా ఈవిడ పిలిచి ఉరికే అంటుందా అని. ఈ లోపల ఆవిడ చెలికత్తెలు వచ్చారు, చక్కని ఆకులు పెట్టేశారు అనమాట. మొగి విరిసి కరుకు కూడక పగులక వెడలుపు నిడుపుగల లేజుగురటాకులు పెట్టిరి దిగదిగిన దేవి యాజ్ఞ దివ్య పురంధ్రులు పెట్టేశారట. మంచి లేత అరిటాకులు వెడల్పుగా ఉన్నాయి, పగలు లేదు ముదురు కాదు, చాలా చక్కగా ఉన్నాయి, పెట్టి ఆ ఉపాసన పట్టండి అన్నారు. ఇవాళ కూడా అనుకున్నాడు, విస్తళ్ళేసి ఆ ఉపాసన పట్టమంటే ఏం తింటారు, కానీ మాట ఏమనలేక ఉపాసన పెట్టారు. పట్టేటప్పటికీ ఆ ఉపాసన పెట్టేటప్పటికీ మొత్తం విస్తళ్లలో ఎవరెవరికి మనసులో ఏం తినాలనుంటే ఆ పదార్థాలన్నీ వచ్చాయి. ద్రాక్షాపానక ఖండ శర్కర్లతో రంభా ఫల శ్రేణితో గోక్షీరంబులతోడన క్షయ్యంబగు కలమాహారంబు. అటువంటి ఆహారం కుక్షులు నిండగా కడుపులు నిండేటట్టుగా తిన్నారట వాళ్ళు. అన్నీ తిన్నాక చేతులు కడుక్కొని భుక్యాసం తీర్చుకుంటూ ఉంటే అప్పుడు వచ్చి శివుడును అన్నపూర్ణాదేవి కాశీ విశాలాక్షి ఇద్దరు వచ్చి అప్పుడు పెట్టాల్సినవి. 7 రోజులు అన్నమునకు అడ్డమైన అంత మాత్రలో ఏడుచుచున్న వాడవు మునీశ్వరా, 7 రోజులు అన్నం లేక ఏడుస్తావా, అట్లా నువ్వేమీ సన్యాసివిరా అని చెప్పి నువ్వు కాశీని తిట్టడానికి పూనుకున్నావు గనక నువ్వు కాశీలో ఉండద్దు, వెళ్ళిపోమని చెప్తాడు. అందుకని వ్యాసుడు అక్కడి నుంచి, వ్యాసకాశి అని అవతలు ఉంటుంది మనకి, అక్కడికి వెళ్ళిపోవడానికి కలిగిన కారణం ఇది. ఆ విధంగా అన్నన్న నింద్యాత్, అన్నాన్ని నిందించకూడదు, అన్నం దొరక్కపోతే ఎవరిని ఏమీ అనకూడదు, అన్నం అదే వస్తుంది. ఆయురన్నం ప్రయచ్చతి అని, మనకు ఆయుర్దాయం ఉంటే అన్నం దానంతర వస్తుంది. భూమి మీద నూకలు ఉన్నాయి అంటారు, అంతే కదా, అది వచ్చేస్తుంది. కనుక ఇది మనకి అన్నపూర్ణకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఇతివృత్తమమ్మ, కాశీకి సంబంధించింది, బాగుంటుంది. అటువంటి అన్నపూర్ణాదేవి భౌతికమైనటువంటి శరీరం నిలబడ్డానికి కావలసిన పోషణ చేయడంతో పాటు జ్ఞానము వైరాగ్యము కూడా ఇవ్వగలిగినటువంటి మానసిక శక్తిని కూడా ఇస్తుంది. ఆ తల్లిని వాళ్ళ మనం తప్పనిసరిగా ప్రార్థన చేసుకుందాం. తప్పకుండా అమ్మా, చాలా మంచి విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు.